హలో అండి. నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్‌లో పనిచేస్తున్నాను. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా వెళ్తాను. మీకు అక్కడ ఏమన్నా మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే నన్ను మీరు కలవచ్చు. చాలామంది పేషెంట్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఈ మోకాలు చిప్పల ఆపరేషన్ లేకపోతే తొంటి ఆపరేషన్ తర్వాత మనం ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ ఉంటది అని అడుగుతుంటారు. ఇది మోస్ట్ కామనెస్ట్ క్వెషన్ అండి మమ్మల్ని అడిగేది. బెడ్ రెస్ట్ ఎన్ని రోజులు అని. సార్ దీంట్లో బెడ్ రెస్ట్ అనే కాన్సెప్టే లేదు. మనం ఆపరేషన్ చేసేదే ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే పెయిన్ లేకుండా ఉండడం పేషెంట్‌కి, ఒకరిపైన ఆధారపడకుండా ఉండడం. మూడవది ఈ వాకరు కర్రలు పట్టుకొని నడవకుండా పేషెంట్ ఇండిపెండెంట్‌గా ఉండడము. ఇది ముఖ్య ఉద్దేశాలు. ప్లస్ పెయిన్ కిల్లర్లు వాడకుండా ఉండడానికి ఈ ఆపరేషన్ చేస్తాం. నార్మల్‌గా ఈ ఆపరేషన్ చేసిన తర్వాత మరుసటి రోజు నుంచే పేషెంట్ నడుస్తారు. బెడ్ రెస్ట్ అంటూ లేదు. ఓకే. సో ఎవ్వరి మీద ఆధారపడకుండా మనము ఉండగలుగుతాము. ఓన్లీ ఆపరేషన్ చేసే ఒక్కరోజే మనము కొంచెం నొప్పి ఉంటుంది కాబట్టి కొంతమంది పేషెంట్స్‌ని నడిపివ్వము. కానీ చాలామంది పేషెంట్స్ అదే రోజే కూడా నడిపియొచ్చు వివిధ అనస్థీషియాలు ఇచ్చి. కానీ మన పేషెంట్స్‌కి భయం ఉంటుంది కాబట్టి, కొంచెం నొప్పి ఉంటుంది కాబట్టి ఒక్కరోజు రెస్ట్ ఇచ్చి నెక్స్ట్ డే నుంచి, అంటే ఇవాళ ఆపరేషన్ చేస్తే రేపటి నుంచి డెఫినెట్‌లీగా పేషెంట్‌ని నడిపియవచ్చు. ఓకే. పేషెంట్ మొదటి రోజు వాకర్‌తో నడిపించేసి కొంచెం భయము అవన్నీ పోయాక మరుసటి 2-3 రోజుల్లో వాకర్ కూడా తీసేసి మెట్లు కూడా ఎక్కించవచ్చు. అంటే నేను చేసే ఆపరేషన్‌కి 4-5 రోజుల లోపలే పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. నడుచుకుంటూ వస్తే నడుచుకుంటూనే వెళ్ళిపోవచ్చు. వితౌట్ ఎనీ ఆధారాలు, సపోర్ట్, అంటే వాకర్ కానివ్వండి, స్టిక్ కానివ్వండి, ఏది లేకుండా, అంటే ఎవరి భుజం మీద చేయి పెట్టుకొని నడవడం, లేకపోతే చేయి పట్టుకొని నడవడం అలాంటివి ఏవీ లేకుండా పేషెంట్ ఇండిపెండెంట్‌గా వితౌట్ వాకర్, వితౌట్ కర్ర లేకుండా నడవచ్చు. 3-4 రోజుల లోపలే పేషెంట్ మెట్లు ఎక్కడము, మెట్లు దిగడము, బాత్రూమ్‌కి ఎలా వెళ్ళడము, బాత్రూమ్‌కి ఎలా రావడము, కమోడ్ మీద ఎలా కూర్చోవడము, కమోడ్ నుంచి ఎలా లేవడము, వాళ్ళ నిత్య అవసరాలలో ఏవేవి కావాలో అన్నీ నేర్పిస్తాము. ప్లస్ ఈ 4 రోజుల్లో పేషెంట్ డిశ్చార్జ్ అయ్యే లోపే మేము పేషెంట్ ఎలా మెట్లెక్కాలి, మెట్లు దిగాలి. చాలామంది పేషెంట్స్ ఈ మధ్యలో అపార్ట్మెంట్‌లో ఉంటారు. వాళ్ళకు ఆపరేషన్ అయిన తర్వాత పైకి ఎలా ఎక్కుతాము అనే కామన్ క్వెషన్ అడుగుతుంటారు. సో మీరు ఏమీ భయపడకండి. ఆపరేషన్ అయిపోయాక పేషెంట్ డిశ్చార్జ్ అయ్యే లోపలే ఎన్ని మెట్లన్నా అన్ని మెట్లు ఎక్కొచ్చు, ఎన్ని మెట్లన్నా దిగొచ్చు. సో 3rd ఫ్లోర్‌లో ఉంటాం, 4th ఫ్లోర్‌లో ఉంటామని చాలామంది పేషెంట్స్ మమ్మల్ని వచ్చి అడుగుతుంటారు. ఆపరేషన్ తర్వాత ఎలా పైకి తీసుకెళ్ళాలి, లిఫ్ట్‌లో తీసుకెళ్ళాలా, నడిపించుకుంటూ తీసుకెళ్ళాలా, లిఫ్ట్ లేకపోతే పరిస్థితి ఏంటి అనే క్వెషన్స్ కూడా చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు. ఆపరేషన్ అయిపోయాక డెఫినెట్లీ పేషెంట్ 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్ కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఫ్లోర్ మధ్యలో ఒక 2 నిమిషాలు ఆగండి. ఆగి కొంచెం నిదానంగా పైకెక్కొచ్చు. మీరు స్ట్రెచర్ కానివ్వండి, లేకపోతే చైర్ కానివ్వండి, వీల్ చైర్ కానివ్వండి, అలాంటివి ఏవి అవసరం లేదండి. పేషెంటే నడుచుకుంటూ వెళ్ళగలుగుతాడు. నిదానంగా మెట్లెక్కి మధ్యలో ఆపుకుంటూ 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్, 4th ఫ్లోర్, ఏ ఫ్లోర్ అంటే ఫ్లోర్ కూడా ఎక్కవచ్చండి. సో ఒకటే ఏంటంటే మెయిన్ పేషెంట్ నడదాం అనుకున్నా కానీ బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు పేషెంట్‌ని ఆపుతూ ఉంటారు. మీరు నడవకండి, నిన్ననే ఆపరేషన్ అయిపోయింది కదా, నిదానంగా నడవండి, మెల్లిగా చేయండి, చాలా అతి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. దాంతోని పేషెంట్ కూడా నమ్మకము, కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. పేషెంట్ అందుకోసమే డాక్టర్ చెప్పిందే వినాలి. ఎందుకంటే ఆపరేషన్ చేసిన డాక్టర్ కాబట్టి, వారికి అనుభవం ఉంది కాబట్టి, డాక్టర్ నడవమంటే నడవాలి, మెట్లెక్కమంటే మెట్లెక్కాలి, వాకర్ తీసేయమంటే తీసేయాలి. డాక్టర్ చెప్పిన అడ్వైస్ వింటే డెఫినెట్లీ పేషెంట్‌కి బెటర్ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన అడ్వైజెస్తోని, సలహాలతోని మీరు డెఫినెట్లీ మీకు నష్టం వస్తుంది. అందుకని ఏ డౌట్ ఉన్నా, మీకు ఏ అనుమానం ఉన్నా కంపల్సరీ డాక్టర్‌ని అడగండి. ఎప్పుడు నడవాలి, ఏంది నడవాలి అన్నీ డాక్టర్ క్లియర్ కట్‌గా మీకు ఆపరేషన్ కంటే ముందే చెప్తారు. దయచేసి మీకున్న అనుమానాలు తీర్చుకోండి ఆపరేషన్ కంటే ముందు. థాంక్ యూ.